చెప్పండి, ఎలా ఉంది మీ అభిప్రాయం? చెప్పండి. అభిప్రాయం పర్లేదు, బాగానే ఉంది. ఫ్రీ బస్ అంటే ఎవరు ఎక్కకుండా ఆడవాళ్ళు ఉపయోగించుకోకుండా ఎలా ఉంటారు, ఉపయోగించుకుంటారు దేనికైనా సరే. అంతకుముందు మీ జర్నీ చేసేటప్పుడు ఎంత అయ్యిద్దండి మామూలుగా విజయవాడ పోవటానికి? విజయవాడ అంటే మాకు 240 అయ్యేది. అంటే సీఎం గారు ఒక 10 ఇంటికి ఒక 2000 మిగిల్చినట్టు నేను అన్నారు. బాగుందా పథకం? స్త్రీ శక్తి పథకం బాగుంది. అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా ఓటర్ కార్డు ఏదైనా చూపించి రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అన్నారు. బాగుందా? అంటే తెలంగాణ లేదు లేదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫస్ట్లో జిల్లాల వరకు అన్నారు. అంటే ఈ ఏపీలో యాడికైనా ప్రవేశించు. ఫస్ట్లో తెలంగాణలో పెట్టినప్పుడు చాలా గొడవలు అయినాయి. ఇక్కడ ఇద్ది అంటారా? అంటే దేనికైనా టిఫిన్లకైనా అదే తెలంగాణలో బ్రష్ చేసుకొని అత్తగారింటికి పోయేదంట చాలా జరిగినాయి. ఇక్కడ కూడా జరిగిద్దా? సేమ్ విజయవాడ ట్రావెల్ ఎంత ఇద్దండి మీకు పోతే? టికెట్ ఎంత? 120. ఇప్పుడు ఈ బస్సు ఇప్పుడు ఫ్రీ, 0 టికెట్. ఎలా ఉంది? ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున సీఎం గారు లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఎలా ఉంది? ఆనందంగా ఉందా? అంటే హ్యాపీగా ఉంది. అంటే ఒక పక్క ఉచితాలు ఇచ్చి ఇంకో పక్క తీసుకుంటారు. తీసుకుంటారు ఈ గవర్నమెంట్? చూడాలి. మొత్తానికే బాగుంది స్త్రీ శక్తి పథకం. ఇంత స్పీడ్గా అమలు చేస్తాడని మీకు అనుకున్నారా? అనుకోలేదా? మేడం మీకు ఎలా ఉంది ఫ్రీ బస్? బాగుందా? సీఎం గారి పథకం పెట్టడం బాగుందా? కూటమి గవర్నమెంట్ బాగుంది. మీకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నందిగానికి ఎంత అండి టికెట్? 50 రూపాయలు. ఇప్పుడు 50 రూపాయలు 0 టికెట్. మీకు ఎలా ఉంది? సంతోషంగా ఉందా? ఎలా ఉంది? ఫస్ట్ లో ఇబ్బంది పడ్డారు, తెలంగాణలో కూడా ఇబ్బంది పడ్డారు. ఎక్కడ కూడా అయిద్ది అంటారా? ఫ్రీ బస్ వల్ల అది ఒకటి హ్యాపీయే గానీ, కాకపోతే ఏంటంటే సీట్లు దొరకవని భయం. అంటే ఫస్ట్ 3 నెలలు ఇబ్బంది అయింది అంటారా? ఫస్ట్ 3 నెలలు ఏంటి, ఇప్పుడు మన తెలంగాణ సైడ్ పెట్టి ఇంకా 2 సంవత్సరాల నుంచి. మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడే విజయవాడ వెళ్తేనే విజయవాడ నుంచి జగ్గేపేట రావడానికి సీట్లు లేవు. టికెట్లు మన డబ్బులు పెట్టి కొనుక్కుంటే సీట్లు ఉండట్లేదు. అంటే బస్సులు పెంచారా అంటున్నారు, పెంచలేదు అంటారా? అవన్నీ నేను విజయవాడ బస్ స్టాండ్ లోకి వచ్చిన నేను ఉండగానే 3 బస్సులు వచ్చినాయి. ఎక్స్ప్రెస్ బస్సులు 3 బస్సులు వెళ్ళినాయి. 3 బస్సుల్లో కూడా ఖాళీ లేదు. అసలు సీటు మనం ఎక్కగానే ఇటు నుంచి ఎందుకు ఇప్పుడు ఇంకా ఇవన్నీ వేసుకోవడం ఇంకా కష్టమైందని అదే భయం అవుతుందంటారా? డబ్బులు పెట్టుకొని టికెట్ కొనుక్కొని ఎక్కితేనే సీట్లు దొరకట్లా. ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటే ఏందో పరిస్థితి, కొంచెం అది కూడా భయంగా. అంటే తెలంగాణ లాగా ఎక్కడ పడితే అక్కడ అవసరానికి లేకపోయినా ఎక్కడ పడితే అక్కడ తిరిగారంట. మరి ఆంధ్ర జనాలు తిరగలరు, మరి తిరుగుతారట? ఫస్ట్ కొన్ని రోజుల దాకా అలా మాత్రం జరిగింది పక్క స్టార్టింగ్ లో. అయితే తర్వాతకి ఈ స్కీమ్ ఇంత తొందరగా పెడతారు అనుకున్నారా? 1 ఇయర్ అయింది. లేట్ అయిందంట. ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకోను, కానీ 1 ఇయర్ పట్టింది. ఇప్పటికైనా వచ్చింది, సంతోషం. బాగుంది. ఇప్పుడు ఒక మహిళకి విజయవాడ ప్రయాణించడానికి ఒక టికెట్ కొట్టారు కండక్టర్ గారు. ఆధార్ కార్డు చూపించారు ఒక మహిళ. గారి మేడం చూడండి, 0 టికెట్ ఉందా చూపండి. ఈ బస్ టికెట్ మీద స్త్రీ శక్తి అనేది ఉంది. ఇక్కడ ప్రభుత్వ రాయితీ 120 రూపాయలు అన్నీ ఉన్నాయి. 0 టికెట్ చెల్లించవలసినది 0 టికెట్ అని చూపించారు. చాలా బాగుంది. ఎలా ఉందండి 0 టికెట్? ఇదివరకు 200 ఎంత 120 రూపాయలు ఛార్జ్, ఇప్పుడు ఎలా ఉంది 0? హ్యాపీగా బాగుంది. ఓకే అండి.